విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం వంటి ఘన విజయాలతో తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన లక్కీ భాస్కర్ అనే బహుభాష చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంక్ క్యాషియర్ గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఏప్రిల్ 11న రంజాన్ పురస్కరించుకుని తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి భారీ మొత్తంలో డబ్బెలా సంపాదించాడు, అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నతో టీజర్ ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే టీజర్ లో దుల్కర్ సల్మాన్ పలికిన సంభాషణలు, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కట్టిపడేశాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన సార్, వాతి వంటి ఘన విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ రూపొందిస్తున్న సినిమా కావటం విశేషం. లక్కీ భాస్కర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తన అందం, అభినయంతో యువతకు ఎంతగానో చేరువైన మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా నటిస్తున్నారు. లక్కీ భాస్కర్ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తుంది. నివిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళాదర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టీజర్లోనే తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించి చిత్రంలో సంగీతం ఏ స్థాయిలో ఉండబోతుందో తెలియజేశారాయన. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారు సినిమాతో దుల్కర్ తెలుగులోకి మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మహానటి సినిమాతో మన జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇక సీతారామంతో నేరుగా తెలుగు దర్శకుడితో చేతులు కలిపి వీర భయంకర హిట్ కొట్టేశాడు. ఈ సినిమా తర్వాత దుల్కర్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి సార్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మరో మంచి కాన్సెప్ట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితారా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. జూలైలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.